గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన డిస్కషన్ చేసే స్టాక్స్లో ఒక 4 స్టాక్స్ మన స్కానర్లో వచ్చాయి. వాటిని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చిన స్టాక్ వచ్చేసి ఏవిఆర్ అరవింద్ అని వస్తుంది. ఈ స్టాక్ వచ్చేసి చాలా కాలము సైడ్ వేస్ ఉంది. ఒక ఆల్ టైమ్ హై వచ్చేసి మన దీనికి ఇది 169 రూపీస్ అండి. ఆల్ టైమ్ హై ఇది. ఇప్పుడు ఈరోజు మార్కెట్లో ఆల్ టైమ్ హై దగ్గరగా వచ్చేసరికి వచ్చినట్టే చూపించింది, కానీ అంత రాలేదు. కాకపోతే రేపు మనకి ఆ ఛాన్స్ ఉండేటట్టుంది. రేపు ఎల్లుండి ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వచ్చు. ఈ స్టాక్ చూస్తే చాలా కాలం, దాదాపుగా 1 year 1.5 year నుంచి సైడ్ వేస్ ఉంది. ఈ రోజే మంచి వాల్యూమ్స్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ నుండి చూస్తే దాదాపు 2023 1 year 1.5 year బ్యాక్ నుంచి సేమ్ అది సైడ్ వేస్లోనే ఈ ప్రైస్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. ఈరోజు చూస్తే మనకి మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది. సేమ్ టైము మన ఆర్ఎస్ఐ కూడా ఓవర్ బాట్కి వచ్చేసింది. కాకపోతే ఇది చూస్తే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. సేమ్ టైం ఆల్ టైమ్ హైకి జస్ట్ ఒక 20% దూరంలోనే ఆల్ టైమ్ హై ఉంది. 10% దూరంలో, 16% దూరంలో ఆల్ టైమ్ హైక్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి స్టాక్ వచ్చేసి కన్సల్టేషన్ అంతా కంప్లీట్ చేసుకుందనేది నా ఉద్దేశము. అందువల్ల మనం ఒకవేళ ఏదైనా ట్రేడ్ తీసుకున్న దీంట్లో షార్ట్ టర్మ్లోనే మనకు 10-20% రేపే వచ్చిన ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇది కొద్దిగా పెన్నీ స్టాకు. ఎవరైనా ట్రేడ్ తీసుకున్నారో కొద్దిగా రిస్క్ రివార్డ్ ఇబ్బంది లేదు, మాకు స్టక్ అయిన అమౌంట్ ఇబ్బంది లేదనే వాళ్ళు ట్రేడ్ తీసుకోండి. నేను అందుకే ఫస్ట్గా డిస్కస్ చేస్తున్నాను ఈ స్టాకు. ఈ స్టాక్లో మనకి ఎక్కువ భాగము తొందరగా మన టార్గెట్ రీచ్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొన్న మనం ఒక 10 days బ్యాక్ కొన్ని స్టాక్లు డిస్కస్ చేసాం. వాటిల్లో 1 or 2 daysలోనే 5%, 10% రీచ్ అయిన స్టాక్స్ వరకు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ 2-3 days నుంచి కన్సాలిడేషన్ జోన్లోకి వెళ్ళిపోయింది. లాస్ట్ ఫ్రైడే మంచి బ్రేక్అవుట్తో పైకి వచ్చింది. కాకపోతే అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్గా మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళిపోతుంది. అందువల్ల మా స్టాక్స్లో పెద్ద మూవ్మెంట్ లేవు. ఏదో కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టర్స్ మాత్రమే మూవ్మెంట్ వస్తుంది. ఇది మనం ఈరోజు డిస్కస్ చేసే ఫస్ట్ స్టాక్. సెకండ్ స్టాక్ వచ్చేసి ALKT ఆన్క్లెంట్. ఈ స్టాక్ వచ్చేసి చూడండి, ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. స్లో అండ్ స్టడీగా అప్ ట్రెండ్లో పైకి మూవ్ అవుతుంది. మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఫస్ట్ ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ కొంతకాలం సైడ్ వేసి వెళ్ళింది, మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయింది. మళ్ళీ ఈరోజు బ్రేక్అవుట్ అవ్వటానికి ట్రై చేసింది. కాకపోతే మార్కెట్లో ఉన్న పరిస్థితులు అల్లో లేకుంటే ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వలేకపోయింది. ఈ స్టాక్లో మనం ఇక్కడ ఫస్ట్ ఒక 50% ఈ ప్రైస్లో మనం బై చేయొచ్చు. బై చేసి మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ ఫాల్ అయ్యి మనకు అనుకూలంగా ఏదైనా కొద్దిగా ఫాల్ అయ్యి తక్కువ రేట్లో దొరికితే ఇంకో సెకండ్ టైం మనం యావరేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇక సెకండ్ టైం కూడా మనం ఈ ప్రైస్లో వస్తే 26, ఆ ప్రైస్లో ఇప్పుడు 28 ఉంది. క్లోజింగ్ 28 పైన క్లోజ్ అయింది. మనము ఫస్ట్ టైం ఇప్పుడు ఒకవేళ రేపు ఏదైనా 26, 27, 28లో మనం బై చేస్తే ఒకవేళ మార్కెట్లో ఫాల్ వచ్చిన 26 ఆ ప్రైస్లో మళ్ళీ ఒకసారి యావరేజ్ చేసుకొని వెయిట్ చేస్తే మనకి నియర్ బై 30 ఫస్ట్ టార్గెట్ ఉంటుందండి. 30 అనేది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. 30, సెకండ్ 31, 32 వరకు వెళ్తుంటుంది. 32 వరకు వెళ్తుంది. దీంట్లో మనకి ఎక్కువ భాగము అప్ సైడ్ మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి దగ్గర ఛానల్ ప్యాటర్న్ అన్ని కనపడుతున్నాయి. వాల్యూమ్స్ కూడా చూడండి. ఫస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన మంచి వాల్యూమ్స్ వచ్చాయి. సెకండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన మంచి వాల్యూమ్స్ వచ్చాయి. థర్డ్ టైం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు ఫస్ట్ వాల్యూమ్స్, సెకండ్ టైం ఇక్కడ కంటిన్యూషన్ 2 రోజులు మంచి వాల్యూమ్స్ వచ్చాయి. థర్డ్ టైం ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు థర్డ్ టైం ఇక్కడ మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అనేది ట్రై చేస్తుంది. దీంట్లో మనం ఒక 10% అనేది ఒక 1 monthలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మన స్కానర్లో వచ్చిన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. థర్డ్ స్టాక్ సోమాని కామ్స్. ఈ స్టాకు చాలా మంచి ర్యాలీ ఇచ్చిన తర్వాత చూడండి, కంటిన్యూషన్ ర్యాలీ ఇచ్చిన తర్వాత మళ్ళీ సైడ్ వేస్కి వచ్చేసింది. సైడ్ వేస్కి వచ్చేసి ఈరోజు ఒక 2 days నుంచి ఆ సైడ్ వేస్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా మనకి నియర్గా 52 weeks వచ్చేసి వచ్చేసి
764 నియర్గా 52 వీక్స్ హై అండి. ఈ స్టాకు మనకి మనకి కన్సల్టేషన్ అంతా కంప్లీట్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కన్సల్టేషన్ అంతా కంప్లీట్ అయ్యి ఇట్లా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి నిలబడింది. మార్కెట్లో కొద్దిగా 1 or 2 డేస్ కానీ ర్యాలీ కానీ ఉంటే ఈజీగా అది సైడ్ మూవ్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా రేపు ఏదైనా ట్రేడ్ తీసుకునే వాళ్ళకైతే నియర్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 10% అప్ సైడ్ మనకి 764 ఆ ప్రైస్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ టార్గెట్. నియర్గా దగ్గరగా అవుతే 10% ఉంది. కన్సల్టేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సేమ్ టైం వాల్యూమ్స్తో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. కాకపోతే మళ్ళీ స్లో అండ్ స్టడీగా ప్రాపర్ బుకింగ్ సైడ్ వేస్ వచ్చింది. మనం ఇక్కడ నుంచి ఒక ఛానల్ తీసుకుంటే ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి తర్వాత ఇది స్లోగా ఇక్కడ ఒక డబ్ల్యూ షేప్లో మళ్ళీ మార్కెట్ పైకి మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఈ స్టాకు మనకి ఎక్కువ వాల్యూమ్స్ బాగుంటాయి. తర్వాత కంపెనీ ఫండమెంటల్స్ కూడా బాగానే ఉంటుంది. మనం ట్రేడ్ తీసుకున్నా భయపడాల్సిన పని ఏం లేదు. ఈ స్టాక్లో మనం 1 or 2 వీక్స్లో మన టార్గెట్ 10% అనేది ఈజీగా రీచ్ అవుతుంది. దీంట్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి అన్ని పారామీటర్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. మనకు వచ్చిన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. ఫోర్త్ స్టాక్ ఇండియన్ సిమెంట్. ఈ స్టాక్ చూస్తే కంటిన్యూషన్ ఇక్కడ నుంచి దాదాపుగా మనకి జూన్ జూలై నుంచి కంటిన్యూషన్గా ర్యాలీ ఇచ్చి ఆల్ టైమ్ హై 278 380 వరకు ఉంది. ఈ 380కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. సైడ్ వేస్ చూస్తే దాదాపు ఒక 20 days నుంచి సైడ్ వేస్లోనే ట్రేడ్ అవుతుంది. ఈరోజు ఏదో కొద్ది గ్రీన్ క్యాండిల్ కనపడింది కానీ అది పెద్ద చెప్తున్నాయి. కన్సల్టేషన్ అంతా దాదాపు 20 days కన్సల్టేషన్. ఒక చూస్తే పోల్ అండ్ ప్యార్, ఇది పోల్ అనుకుంటే ఇది ఫ్లాగ్. ఈ ఫ్లాగ్లో ట్రేడ్ అవుతుంది. అయితే ఇది ఇమ్మీడియట్గా బ్రేక్అవుట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది వాచ్ చేయండి. మీ రాడార్లో యాడ్ చేసుకొని మీ స్లోగా ఏదైనా 350 అలాంటి ప్రైజ్లోకి వస్తే కొనుక్కొని హోల్డ్ చేయొచ్చు. ఇది దాదాపుగా మన వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్లో ఇది కూడా మనము యాడ్ చేసుకోగల స్టాకే. సేమ్ టైం వాల్యూమ్స్ అవి పెద్దగా లేవు కానీ అప్పుడు వచ్చిన బ్రేక్అవుట్ అయిన టైంలో మాత్రమే వాల్యూమ్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళిపోయింది. అయినా కానీ కంటిన్యూషన్గా పైకి వెళ్ళిపోయి సైడ్ వేస్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్లో మనం ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోవద్దు. ప్రజెంట్ లైవ్ ప్రైస్ వచ్చేసి 369 ఎంత ఉంది. అలా కాకుండా 360 ఆ ప్రైస్కి వచ్చినప్పుడు దీంట్లో ట్రేడ్ తీసుకొని హోల్డ్ చేస్తే మనకి మళ్ళీ ఒక 10% అప్ సైడ్ మూవ్, జస్ట్ ఒక 1 week 10 daysలోనే మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనం ఈరోజు స్కానర్లో వచ్చిన స్టాక్స్ 4 స్టాక్స్ ఫ్రెండ్స్. మనము నెక్స్ట్ వీడియోలో కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.